ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం అనంతమైన మహిమలకు నిలయం. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడిగా శ్రీవారు కొలవబడుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తమ మొక్కులను ఈ హుండీ రూపంలో చెల్లించుకుంటారు. కానీ ఈ హుండీ వెనుక మనకు తెలియని కొన్ని అద్భుత రహస్యాలు ఉన్నాయి. అసలు ఈ హుండీని కొప్పెర అని ఎందుకు అంటారు? మనం వేసే కానుకలు ఏమి అవుతాయి? ఆ 5 రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రహస్యం తిరుమల హుండీని కొప్పెర అంటారు. శాస్త్రం ప్రకారం దీనిని కేవలం ఒక పాత్రలా కాకుండా సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారు. రహస్యం 2. హుండీ కానుకలను లెక్కించే ప్రక్రియను పరకామణి అంటారు. ఇది అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొన్ని వందల ఏళ్ల నాటి సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. రహస్యం 3. శ్రీవారు తన వివాహం కోసం కుబేరుడి వద్ద తీసుకున్న అప్పును తీర్చడానికే భక్తులు ఇచ్చే ఈ కానుకలను ఉపయోగిస్తారని పురాణాలు చెబుతున్నాయి. రహస్యం 4. హుండీ నిండిన తర్వాత దానిని మార్చేటప్పుడు అత్యంత రహస్యంగా కొన్ని ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తారు. ఇది సాధారణ భక్తులకు కనిపించని ప్రక్రియ. రహస్యం 5. ఇక్కడ డబ్బు కంటే భక్తి ముఖ్యం. కోట్లు సమర్పించినా, ₹1 వేసినా స్వామివారి దృష్టిలో అందరూ సమానం. మీ నమ్మకమే ఆ హుండీకి అసలైన శక్తి. చూశారుగా తిరుమల హుండీ వెనక ఉన్న విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన లిటిల్ డివోటీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు.